ఓకే, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. లాస్ట్ క్లాస్లో మనం శాండ్విచ్ థీరం ప్రాబ్లమ్స్ చేస్తున్నాము. ఇప్పుడు థీరం చేద్దాం. యూనిక్నెస్ లిమిట్, యూనిక్నెస్ లిమిట్, యూనిక్నెస్ లిమిట్, యూనిక్నెస్ లిమిట్. ఒక కన్వర్జెంట్ సీక్వెన్స్కి ఒకటే లిమిట్ పాయింట్ ఉందని ప్రూవ్ చేయాలి. ఆల్రెడీ మనం ఈ థీరం యూజ్ చేసి సమ్ చేసాం ఆల్రెడీ. సో థీరం ఏంటంటే ఈ కన్వర్జెంట్ సీక్వెన్స్, ఈ కన్వర్జెంట్ సీక్వెన్స్ హ్యావ్ ఏ యూనిక్ లిమిట్ పాయింట్, యూనిక్ లిమిట్ పాయింట్. ఈ థీరము. సో ఈ థీరం ఏం చెప్తుందంటే ఒక కన్వర్జెంట్ సీక్వెన్స్కి యూనిక్ లిమిట్ పాయింట్, ఒకటే లిమిట్ పాయింట్ ఉందని ప్రూవ్ చేయాలి. అర్థమైందా? లేదంటే ఒకసారి ఏం అడుగుతారంటే ఏ సీక్వెన్స్ హ్యాస్ ఏ లిమిట్ పాయింట్ విచ్ ఈజ్ యూనిక్ అని ప్రూవ్ చేయమంటారు. ఒక సీక్వెన్స్కి కేవలం ఒక్క లిమిట్ పాయింటే ఉండాలని ప్రూవ్ చేయాలి. అదే ఈ కన్వర్జెంట్ సీక్వెన్స్. కన్వర్జెంట్ సీక్వెన్స్ అంటే అర్థం ఏంటి? లిమిట్ ఉన్న సీక్వెన్స్. ఈ కన్వర్జెంట్ సీక్వెన్స్ హ్యావ్ ఏ యూనిక్ లిమిట్ పాయింట్. ప్రూఫ్ చూద్దాము. సపోజ్ మనం ఏం చేద్దామంటే, సపోజ్కి రెండు లిమిట్ పాయింట్స్ ఉన్నాయని తీసుకుందాం. ఇక్కడ ఒకటే కదా ఉందని ప్రూవ్ చేయాలి, రెండు ఉన్నాయి అనుకుందాం. లే సీక్వెన్స్ ఎస్ఎన్ బి ది సీక్వెన్స్. ఎస్ అనే ఒక సీక్వెన్స్ తీసుకుందాం. ఈ సీక్వెన్స్కి రెండు లిమిట్ పాయింట్లు ఉన్నాయనుకుందాం. సపోజ్ మనం ఏమైనా అజ్యూమ్ చేద్దాం. సపోజ్ ఎల్ కామా ఎల్ డాష్ బి టూ లిమిట్ పాయింట్స్, two limits of sequence Sn. సీక్వెన్స్ Snకి రెండు లిమిట్ పాయింట్లు ఉన్నాయని తీసుకుందాం. ఓకేనా? ఇక్కడ ఎప్సిలాన్ అనేది స్మాలెస్ట్ వాల్యూ. ఎప్సిలాన్ అంటే ఏంటి? స్మాలెస్ట్ వాల్యూ. సపోజ్ ఎల్ కామా ఎల్ డాష్ బి టూ లిమిట్ పాయింట్స్ ఆఫ్ సీక్వెన్స్ Sn వేర్ ఎల్ నాట్ ఈక్వల్ టు ఎల్ డాష్. రెండు ఈక్వల్ కావాలని తీసుకుందాం. అప్పుడే కదా వేరు వేరు వస్తాయి. ఇక్కడ యూనిక్ అని ప్రూవ్ చేయాలి, ఒకటే ఉందని ప్రూవ్ చేయాలి. మనం సపోజ్కి రెండు ఉంటాయని తీసుకున్నాం. ఆ రెండు నాట్ ఈక్వల్. అర్థమవుతుందమ్మా? ఎప్సిలాన్ వాల్యూ ఎలా తీసుకున్నామంటే ఆఫ్ మాడ్ ఎల్ మైనస్ ఎల్ డాష్. ఈ రెండు లిమిట్స్ యొక్క డిఫరెన్స్ చేసి బై టూ చేస్తే ఎప్సిలాన్. ఎప్సిలాన్ అంటే స్మాలెస్ట్ పాజిటివ్ వాల్యూ. మరి రెండు లిమిట్లు మైనస్ చేసి మళ్ళీ బై టూ చేస్తే స్మాలెస్ట్ వాల్యూ వస్తుంది. ఆ స్మాలెస్ట్ వాల్యూని ఎప్సిలాన్ అనుకుంటాం. అర్థమైందామా? చూడండి, మనం ఏం ప్రూవ్ చేయాలి? ఈ కన్వర్జెంట్ సీక్వెన్స్ హ్యావ్ ఏ యూనిక్ లిమిట్ పాయింట్. ఒకే లిమిట్ పాయింట్ ఉందని ప్రూవ్ చేయాలి. కానీ మనం సపోజ్కి రెండు లిమిట్ పాయింట్లు ఉన్నాయని తీసుకుందాం. రెండు సమానం కాదు, వేరే వేరే లిమిట్ పాయింట్లు ఉన్నాయని తీసుకుందాం. అక్కడికి మనకు ఆపోజిట్ ఏమొస్తుంది? ఆన్సర్ తక్కువ వస్తుంది. ఎప్సిలాన్ వాల్యూ స్మాల్ వాల్యూ తీసుకుందాం ఇలాగ. సో కూడా సీక్వెన్స్ ఎస్ఎన్కి ఎల్ అనేది లిమిట్ పాయింట్ కదా, ఎల్ అనేది లిమిట్ కదా. సీక్వెన్స్ ఎల్ ఈజ్ ఏ లిమిట్ ఆఫ్ సీక్వెన్స్ ఎస్ఎన్. అంటే దీని అర్థం ఏంటి? సీక్వెన్స్ ఎస్ఎన్ కన్వర్జెస్ టు ఎల్ అన్నారు. అవునమ్మా? అంటే సీక్వెన్స్ ఎస్ఎన్ కన్వర్జెస్ టు ఎల్. అప్పుడు లిమిట్ డెఫినేషన్ రాసింది. లిమిట్ డెఫినేషన్ ఏంటి? దేర్ఫోర్ ఫర్ ఎవ్రీ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్ m belongs to z plus such that mod Sn minus L less than epsilon for all n greater than or equal to m. అదే కదా లిమిట్ డెఫినేషన్. అది ఫస్ట్ రాయాలి. అలాగే ఎల్ డాష్ కూడా లిమిటే కదా, అది కూడా రాయాలి. ఎల్ డాష్ ఈజ్ లిమిట్ ఆఫ్ సీక్వెన్స్ Sn. అంటే దీని అర్థం ఏంటి? లిమిట్ అయిందంటే కన్వర్జెస్ అయింది. దేర్ఫోర్ సీక్వెన్స్ Sn కన్వర్జెస్ టు ఎల్ డాష్. ఎల్ డాష్ కన్వర్జ్ అయింది. మళ్ళీ లిమిట్ డెఫినేషన్ ఎల్ డాష్కి రాయాలి. చెప్పండి ఏం రాస్తాం? ఫర్ ఎవ్రీ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్ m belongs to z plus such that mod Sn minus L dash is less than epsilon for all n greater than or equal to m. రెండు ఎంలో వేరియేషన్ కోసం ఏం చేద్దామంటే ఇది m1 అనుకుందాం, ఇది m2 అనుకుందాం. సో అర్థమైందా? సో చూడండి, జస్ట్ మనం ఎల్ అనేది లిమిట్ కాబట్టి లిమిట్ డెఫినేషన్ రాసాం, ఎల్ డాష్ కూడా లిమిట్ కాబట్టి లిమిట్ డెఫినేషన్ రాసాం. ఇక్కడ దాకా రాస్తాం.
ఓకే, అందువల్ల ఇప్పుడు రెండు సీక్వెన్స్లు రాసాము, లిమిట్ డెఫినేషన్స్ రాసాము. సో ఇప్పుడు M1, M2 అనుకున్నాం కదా, లెట్ M ఈజ్ ఈక్వల్స్ టు మ్యాక్సిమం ఆఫ్ M1, M2 అని తీసుకున్నాం. మ్యాక్సిమం ఆఫ్ M1, M2 అని తీసుకుందాం. అప్పుడు therefore mod Sn minus L less than epsilon mod Sn minus L dash less than epsilon for all n greater than or equal to M. Mగా తీసుకుందాం. ఇంకా M1, M2 మైనస్ M ఈక్వల్ టు ఏమనుకున్నాం, మ్యాక్సిమం ఆఫ్ M1, M2 అని తీసుకున్నాం కాబట్టి Sn మైనస్ L లెస్ దెన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు M1 అనుకున్నాం కదా, M1 బదులు M తీసేసుకుందాం, M2 బదులు కూడా M తీసేసుకుందాం. ఇప్పుడు మనం ఏం కన్సిడర్ చేద్దామంటే కన్సిడర్ mod L మైనస్ L డాష్ తీసుకుందాం. L మైనస్ L డాష్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే Sn యాడ్ చేసి సపరేట్ చేయండి. మైనస్ Sn ప్లస్ Sn చేద్దాం. మైనస్ Sn ప్లస్ Sn చేద్దాం. ఓకేనా? నెక్స్ట్ స్టెప్లో మైనస్ L డాష్ అలా చేద్దాం. Sn మైనస్ చేసి ప్లస్ చేద్దాం. నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ ప్లస్ దాకా మోడ్ విడగొట్టేద్దాం. ప్లస్ దాకా మోడ్ విడగొడితే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇన్ఈక్వాలిటీ మారుతుంది. L రాయొచ్చు అంటే మోడ్ L మైనస్ Sn ప్లస్ మోడ్ Sn మైనస్ L డాష్ లెస్ దెన్ ఈ Sn మోడ్ L మైనస్ Sn అన్న మోడ్లో రివర్స్ రాసిన ఒకటే Sn మైనస్ L ప్లస్ మోడ్ Sn మైనస్ L డాష్ అవునమ్మా. లెస్ దెన్ మోడ్ Sn మైనస్ L ఏమొచ్చింది, లెస్ దెన్ ఎప్సిలాన్. మోడ్ Sn మైనస్ L డాష్ లెస్ దెన్ ఎప్సిలాన్ అంటే Sn మైనస్ L బదులు ఎప్సిలాన్ రాయొచ్చు, ప్లస్ ఎప్సిలాన్ లెస్ దెన్ ఉంది కాబట్టి లెస్ దెన్ 2 ఎప్సిలాన్ అంటే మోడ్ L మైనస్ L డాష్ ఏమొచ్చింది, లెస్ దెన్ 2 ఎప్సిలాన్. కానీ మనం స్టార్టింగ్లో ఏమనుకున్నాం, ఎప్సిలాన్ ఈక్వల్ టు స్మాలెస్ట్ వాల్యూ అనుకున్నాం, అవునా? డిఫరెన్స్ వెరీ స్మాల్ అని తీసుకున్నామా, కానీ ఇక్కడ ఏమొచ్చింది, లెస్ దెన్ కండిషన్ వచ్చింది. అంటే మోడ్ L మైనస్ L డాష్ వాల్యూ 2 ఎప్సిలాన్ కంటే తక్కువ వచ్చింది. అర్థమైందమ్మా? సో ఇక్కడ చూడండి, ఇక్కడ స్టార్టింగ్ మనం ఏం చేస్తున్నాం, ఎప్సిలాన్ ఈక్వల్ టు 1/2 ఇంటూ L మైనస్ L డాష్. కానీ మనకేం వచ్చింది, ఇక్కడ లెస్ దెన్ కండిషన్ వచ్చింది, ఇక్కడ ఈక్వల్ టు కండిషన్ ఉంది. కాబట్టి మనం ఏం రాయొచ్చు, విచ్ ఈజ్ కాంట్రడిక్షన్, విచ్ ఈజ్ కాంట్రడిక్షన్. సో దేని కాంట్రడిక్షన్ ఇది, టు L నాట్ ఈక్వల్ టు L డాష్. L వాల్యూ L డాష్ వాల్యూ ఈక్వల్ కాదని ముందు మనం తీసుకున్నాం కదా, అందువల్ల ఇలా కాంట్రడిక్షన్ మనకు వచ్చింది. దేర్ఫోర్ L ఈజ్ ఈక్వల్స్ టు L డాష్. మనం దేర్ఫోర్ హెన్స్ ఇలా మనం రెండు లిమిట్లు తీసుకుని ఆ రెండు లిమిట్ డిఫరెన్స్ తీసుకుంటే స్మాలెస్ట్ వాల్యూ రావాలంటే ఇక్కడ L మైనస్ L డాష్ బై 2 ఈక్వల్ టు ఎప్సిలాన్ అనుకున్నాం మనం, కానీ ఇక్కడ ఏమొచ్చింది, లెస్ దెన్ వచ్చింది. అంటే ఇక్కడ ఇంకా ఎవరు అవుతుంది, ఈ 2 ఇదే తీసుకొచ్చేస్తే మోడ్ L మైనస్ L డాష్ బై 2 లెస్ దెన్ ఎప్సిలాన్ వస్తుంది. కానీ మనం ఏం తీసుకున్నాం, ఈక్వల్ టు ఎప్సిలాన్ అని తీసుకున్నాం. అర్థమైందమ్మా? సో ఇక్కడ L మైనస్ ఎప్సిలాన్ బై 2 ఈ లెస్ దెన్ ఎప్సిలాన్ వచ్చింది. దేర్ఫోర్ విచ్ ఈజ్ కాంట్రడిక్షన్, దేర్ఫోర్ L ఈక్వల్ టు L డాష్ అని రాస్తాం. సో దీన్ని కొరకగా ఎలా అడుగుతారంటే, ఈ కన్వర్జెంట్ సీక్వెన్స్
హ్యావ్ ఎట్ మోస్ట్ వన్ లిమిట్. ఎట్ మోస్ట్ వన్ లిమిట్ అని అడుగుతాడు. ఎట్ మోస్ట్, ఎట్ లీస్ట్, రెండింటికి తేడా ఏంటి? ఎట్ మోస్ట్, ఎట్ లీస్ట్. ఇది రాసుకున్నారు కదా, అంటే ఈ థియరం ఇలా కూడా అడుగుతారు, అలా రాసుకోండి మామూలుగా. సో చూడండి, ఎట్ మోస్ట్ వన్ లిమిట్. ఎట్ మోస్ట్ అంటే అర్థం, ఎట్ మోస్ట్ అంటే అదొక్కటే. ఎట్ లీస్ట్ అంటే అక్కడి నుంచి స్టార్ట్. ఎట్ మోస్ట్ అంటే అక్కడితో ఎండ్. ఎట్ లీస్ట్ అంటే అక్కడితో నుంచి స్టార్ట్. అర్థమైందా? ఇది స్టార్టింగ్, ఇది ఎండింగ్. అది ఎట్ మోస్ట్కి ఎట్ లీస్ట్కి తేడా. ఇక్కడ ఏమన్నారు? ఈ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఆఫ్ ఎట్ మోస్ట్ వన్ లిమిట్ అంటే ఎండింగ్ ఓన్లీ వన్ లిమిటే ఉండాలి. అంటే అర్థమేంటి? ఓన్లీ వన్ లిమిట్ ఉండాలి అన్న. ఎట్ మోస్ట్ వన్ లిమిట్ అంటే వన్ వరకే లిమిట్ ఉండాలి, అంటే యూనిక్ లిమిట్ అన్న. ఎట్ లీస్ట్ ఉన్నారనుకోండి ఇక్కడ, అంటే ఒకటి నుంచి ఎన్నైనా ఉండొచ్చు అర్థం. ఎట్ లీస్ట్ అంటే, ఎట్ లీస్ట్ అంటే స్టార్టింగ్ పాయింట్, ఎట్ మోస్ట్ అంటే ఎండింగ్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఇలా కూడా అడగచ్చు, రాసుకోండి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ మోనోటోనిక్ సీక్వెన్స్. రాస్తారా అండి? నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. ఇక్కడ కూడా మీకు సమ్స్ అని చేసాము, థీరం 3 థీరమ్స్ అనేవి ఉన్నాయి. సమ్స్ చేసామంటే ఇంకా ఉంటాయి బోర్డు, కానీ మనం ముందు ఇంపార్టెంట్ అని చెప్పుకుని అలా మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి లాస్ట్ టైం ఎలా చేసామో అలా చేసాం అలా చేద్దాం, ఓకేనమ్మా? సో నెక్స్ట్ ఇంపార్టెంట్ మోనోటోనిక్ సీక్వెన్స్. మోనోటోనిక్ సీక్వెన్స్. మోనోటోనిక్ సీక్వెన్స్. మోనోటోనిక్ సీక్వెన్స్ అంటే ఏంటంటే అర్థం ఒక సీక్వెన్స్ ఆల్రెడీ మీకు ఇంక్రీజింగ్ సీక్వెన్స్ చెప్పానా? డిక్రీజింగ్ సీక్వెన్స్ చెప్పానా? స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ చెప్పాను, స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ చెప్పాను. అలా డెఫినేషన్స్ చెప్పాను చూడండి. ఇంక్రీజింగ్ సీక్వెన్స్, డిక్రీజింగ్, స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్, స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ చెప్పాను. మోనోటోనిక్ సీక్వెన్స్ అంటే అర్థం ఏ సీక్వెన్స్ ఈజ్ సెట్ టు బి మోనోటోనిక్ సీక్వెన్స్. డెఫినేషన్ రాయండి. సో మోనోటోనిక్ సీక్వెన్స్ అంటే డెఫినేషన్. సో డెఫినేషన్ ఉన్నదన్నట్టు రాద్దాము. ఏ సీక్వెన్స్ Sn is said to be a sequence Sn is said to be monotonic sequence. Monotonic sequence if either increasing or decreasing. మోనోటోనిక్ సీక్వెన్స్ అంటే అర్థం ఒక సీక్వెన్స్ని మోనోటోనిక్ సీక్వెన్స్ అని ఎప్పుడు అంటామంటే అది ఇంక్రీజింగ్ అయినా అయి ఉండాలి, డిక్రీజింగ్ అయినా అయి ఉండాలి. అప్పుడు ఆ సీక్వెన్స్ని మోనోటోనిక్ సీక్వెన్స్ అంటాం. అర్థమైందామా? సో మోనోటోనిక్ సీక్వెన్స్ అంటే ఎయిదర్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్. ఇంక్రీజింగ్ సీక్వెన్స్నైనా డిక్రీజింగ్ సీక్వెన్స్నైనా మోనోటోనిక్ సీక్వెన్స్ అంటాము. కొన్ని సీక్వెన్స్లు ఉంటాయి నైదర్ ఇంక్రీజింగ్ నార్ డిక్రీజింగ్, దాన్ని మనం మోనోటోనిక్ సీక్వెన్స్ అన్నాం. సపోజ్ చూడండి, Sn is equals to -1 whole power n by n అన్న ఒక సీక్వెన్స్ ఉంది. -1 whole power n by n. ఇది మనం సీక్వెన్స్ రాసినప్పుడు దీనికి n బదులు 1 రాయండి, ఏమొస్తుందమ్మా? -1 whole power 1 by 1 అంటే -1 ఫస్ట్ వాల్యూ. n బదులు 2 రాయండి, -1 whole square అంటే +1 by 2. n బదులు 2 రాస్తే. n బదులు 3 రాయండి, -1 whole cube అంటే -1 by 3. n బదులు 4 రాస్తే 1 by 4. సో ఆన్. ఇది సీక్వెన్స్. ఇది చూడండి, ఫస్ట్ వాల్యూ -1, సెకండ్ వాల్యూ 1 by 2 ప్లస్ వాల్యూ అంటే ఇక్కడికి వాల్యూ ఇంక్రీజ్ అయింది, మళ్ళీ డిక్రీజ్ అయింది, ఇంక్రీజ్ అయింది, డిక్రీజ్ అయింది. సో ఇది ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అవ్వదు, డిక్రీజింగ్ సీక్వెన్స్ కూడా అవ్వదు.
అయితే పూర్తిగా ఇంక్రీజింగ్ అవ్వాలి, లేదంటే డిక్రీజింగ్ అవ్వాలి. ఇది రెండూ అవ్వట్లేదు. ఇది నైదర్ ఇంక్రీజింగ్ నార్ డిక్రీజింగ్, కాబట్టి ఇది మోనోటోనిక్ సీక్వెన్స్ అవ్వదు. సో మోనోటోనిక్ సీక్వెన్స్ అవ్వాలి అంటే అయితే ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అయినా ఉండాలి, లేదంటే డిక్రీజింగ్ సీక్వెన్స్ అయినా అయి ఉండాలి. అలా సీక్వెన్స్ ఏమంటాం? మోనోటోనిక్ సీక్వెన్స్ అంటాము. అర్థమైందిరా? సో ఇది మోనోటోనిక్ సీక్వెన్స్. ఇది మోనోటోనిక్ సీక్వెన్స్ కాదు అని చెప్పడానికి డెఫినేషన్ ఇది. ఎందుకు కాదు? ఫస్ట్ వాల్యూ -1, తర్వాత ఇంక్రీజ్ అయింది వాల్యూ, తర్వాత డిక్రీజ్ అయింది, అలా ఉండకూడదు. మోనోటోనిక్ సీక్వెన్స్ అంటే అయితే కంటిన్యూగా ఇంక్రీజ్ అవుతూ ఉండాలి వాల్యూస్, లేదంటే డిక్రీజ్ అవుతూ ఉండాలి. అలా ఉండే వాటిని ఆ సీక్వెన్స్ని మోనోటోనిక్ సీక్వెన్స్ అంటాం. అర్థమైందా? ఇది మోనోటోనిక్ సీక్వెన్స్ కాదు అని చెప్పడానికి ఎగ్జాంపుల్. అర్థమైందమ్మా? డెఫినేషన్ రాస్తున్నాం. monotone sequence and monotone sequence. A sequence Sn is said to be monotone sequence if either increasing or decreasing. అర్థమైందమ్మా? సో ఇది మోనోటోన్ సీక్వెన్స్ కాదని చెప్పిన డెఫినేషన్ ఎగ్జాంపుల్. దిస్ ఈజ్ నైదర్ ఇంక్రీజింగ్ నార్ డిక్రీజింగ్, దేర్ఫోర్ దిస్ ఈజ్ నాట్ ఏ మోనోటోన్ సీక్వెన్స్. నెక్స్ట్ సో మిగతా ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఆల్రెడీ నేను ఎగ్జాంపుల్స్ చెప్పాను, అది ఇక్కడ యూజ్ అవుతాయి. ఆల్రెడీ నేను ప్రీవియస్లో ఎగ్జాంపుల్స్ చెప్పాను, ఒకసారి చూడండి. ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అంటే ఏంటో, డిక్రీజింగ్ సీక్వెన్స్ ఏంటో అన్నీ చెప్పాను కదా, అది చూడండి. థీరం 1. నెక్స్ట్ ఈ థీరం అన్న పర్లేదు, నోట్ అన్న పర్లేదు, నోట్ రాయండి. నోట్ an increasing sequence is called monotone increasing అంటాం. monotone ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అయితే మోనోటోన్ ఇంక్రీజింగ్ అంటాము, ఫస్ట్ పాయింట్. అదే డిక్రీజింగ్ అయితే డిక్రీజింగ్ సీక్వెన్స్ ఈజ్ కాల్డ్ monotone decreasing. సో మోనోటోన్ సీక్వెన్స్ అంటే అయితే ఇంక్రీజింగ్ అయినా ఉండాలి, లేదంటే డిక్రీజింగ్ అయినా ఉండాలి. అంతేగాని నైదర్ ఇంక్రీజింగ్ నార్ డిక్రీజింగ్ అవ్వకూడదు. అర్థమైందా? ఎయిదర్ వేరు, నైదర్ వేరు. అర్థమైందా? ఎయిదర్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్, అయితే ఇంక్రీజింగ్ అయినా అవుతుండాలి, లేదంటే డిక్రీజింగ్ అయినా అవుతుండాలి. రాసుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థీరం ఉంది ఇక్కడ, మీకు ఇస్తాను. నెక్స్ట్ థీరం రాయండి. జస్ట్ ఇది ఈ థీరం చిన్నదే రాయండి. an increasing sequence is bounded below. The important proof. An increasing sequence is bounded below అని ప్రూవ్ చేయాలి. an increasing sequence అంటే అర్థం ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అంటే అర్థం ఏంటి? వాల్యూస్ పెరుగుతూ ఉండాలి. సపోజ్కి Sn = n అనుకోండి, అప్పుడు సీక్వెన్స్ Sn ఏమవుతుంది? n బదులు 1 రాయండి. 1 2 3 4 so on. ఇది ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అవునా? సో జనరల్గా ఎలా రాస్తామంటే ఇంక్రీజింగ్ సీక్వెన్స్ని Sn <= Sn+1 రాయాలి. అది ఇంక్రీజింగ్ సీక్వెన్స్ యొక్క జనరల్ ఫామ్. Sn <= Sn+1. Sn n బదులు 1 రాయండి, ఇప్పుడు ఏమొస్తుంది? S1 <= S2. సరిపోయింది లేదా? S1 <= S2.
ఎన్ బదులు 2 రాయండి. S2 లెస్ దెన్ 2 + 1 S3. అలాగా ఈ వాల్యూస్ అన్నీ పెరుగుతూ ఉన్నాయి, అవునా కదా? సో అలా ఉంటే దాన్ని ఏమంటాం? ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అంటాం. సో బై డెఫినేషన్ ఆఫ్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్, సో మనం ఏం చేద్దామంటే సీక్వెన్స్ Sn ఈజ్ ఇంక్రీజింగ్ అని తీసుకున్నాం. ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అని తీసుకున్నాం. సీక్వెన్స్ Sn ఈజ్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అని తీసుకున్నాము. అప్పుడు therefore మనం అయితే డెఫినేషన్ ప్రకారం ఏం చెప్పచ్చు? therefore S1 less than or equal to S2 less than or equal to S3 less than or equal to so on, Sn less than or equal to Sn plus 1 less than or equal to so on. అంటే జనరల్గా మనం ఏం చెప్పచ్చు? Sn less than or equal to Sn plus 1 for all n belongs to Z ప్లస్ అని చెప్పచ్చు. జనరల్ ఫామ్ ఇది, ఇంక్రీజింగ్ సీక్వెన్స్ యొక్క జనరల్ ఫామ్. ఎందుకంటే n బదులు 1 రాస్తే S1 less than S2, S2 less than S3, S3 less than S4, S4 less than S5 అలా వాల్యూస్ పెరుగుతూ ఉంటాయి. అర్థమైందమ్మా? సో ఇది చూడండి, ఇక్కడ మరి ఇంక్రీజింగ్ సీక్వెన్స్కి లీస్ట్ వాల్యూ ఉంది, హైయెస్ట్ వాల్యూ లేదు. ఉందా? లేదు. లీస్ట్ వాల్యూ ఉంది 1 మనం చెప్పచ్చు. ఇంక్రీజింగ్ సీక్వెన్స్కి లీస్ట్ వాల్యూ చెప్పగలమా లేదా? కాబట్టి ఇంక్రీజింగ్ వాల్యూకి లీస్ట్ వాల్యూ ఉంది కాబట్టి బౌండెడ్ బిలో అవుతుంది. హైయెస్ట్ వాల్యూ ఉంటే బౌండెడ్ అబవ్ అవుతుంది. అంటే ఇక్కడ S1 అనేది లీస్ట్ వాల్యూ. సో therefore S1 less than Sn. S1 అనేది ఫర్ ఆల్ n belongs to Z. S1 అనేది Sn కంటే తక్కువ, అంటే S1 లీస్ట్ వాల్యూ. అంటే లీస్ట్ వాల్యూ మనకు ఉంది కాబట్టి బౌండెడ్ బిలో. therefore సీక్వెన్స్ Sn ఈజ్ బౌండెడ్ బిలో. బౌండెడ్ బిలో. సో బౌండెడ్ బిలో అంటే లీస్ట్ వాల్యూ మనకు ఉంది కాబట్టి బౌండెడ్ బిలో అంటాం. అర్థమైందమ్మా? సో సీక్వెన్స్ Sn ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అని తీసుకున్నాం. సీక్వెన్స్ Sn ఏమొచ్చింది? బౌండెడ్ బిలో వచ్చింది. therefore ఇంక్రీజింగ్ సీక్వెన్స్ ఈస్ బౌండెడ్ బిలో. హెన్స్ ప్రూవ్. హెన్స్ ప్రూవ్. ఈ ఎగ్జాంపుల్స్ రఫ్లో రాసుకోండి ఇవన్నీ. ఇక్కడ S1ని ఇన్ఫీమమ్ అంటాం, అది కూడా రాసుకోండి. ఇక్కడ హియర్ S1 ఈజ్ ఇన్ఫీమమ్. హియర్ S1 ఈజ్ ఇన్ఫీమమ్. ఇన్ఫీమమ్. S1 ఈజ్ ఇన్ఫీమమ్. ఇన్ఫీమమ్ అంటే లీస్ట్ వాల్యూ. అదే ఇప్పుడు దీని రివర్స్ రాయాలి. థీరము, రెండో థీరం, దీంట్లో థీరమ్స్. అదే మీరు థీరమ్స్ ఆర్లో రాసుకోండి. నెంబరింగ్ థీరం. A decreasing sequence is bounded above. Bounded above అని ప్రూవ్ చేయాలి. డిక్రీజింగ్ సీక్వెన్స్ బౌండెడ్ అబవ్ ప్రూఫ్. సో ఏం రాస్తాము? సేమ్ ఇంక్రీజింగ్ రాసినట్టు డిక్రీజింగ్ ఆపోజిట్గా రాసుకుని వచ్చారు. దట్ సీక్వెన్స్ Sn బి డిక్రీజింగ్ సీక్వెన్స్. డిక్రీజింగ్ సీక్వెన్స్ అని తీసుకుంటాం. డిక్రీజింగ్ సీక్వెన్స్ బౌండరీ అబవ్ అని ప్రూవ్ చేయాలి. డిక్రీజింగ్ సీక్వెన్స్ అంటే అర్థం ఏంటి? సో బై డెఫినేషన్, సో డెఫినేషన్ ప్రకారం ఏం చెప్పచ్చు? S1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఇంక్రీజింగ్ సీక్వెన్స్కి వాల్యూస్ పెరుగుతుంటాయి, డిక్రీజింగ్ సీక్వెన్స్కి వాల్యూస్ తగ్గుతుంటాయి. S1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, S2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, S3 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, సో ఆన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు Sn గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు Sn ప్లస్ 1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సో ఆన్. ఇది మనం డిక్రీజింగ్ సీక్వెన్స్ అంటాం. అంటే ఇక్కడ మనం ఏం రాస్తాం? దట్ ఈస్ S1 వాల్యూ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు Sn ఫర్ ఆల్ n belongs to Z ప్లస్ ది Sn వాల్యూ, S1 వాల్యూ Sn కంటే ఎక్కువ ఉంటుంది. సపోజ్కి ఎగ్జాంపుల్ చూడండి, Sn ఈక్వల్ టు 1/n అని ఉందనుకోండి. సో సీక్వెన్స్ Sn ఏమవుతుంది? n బదులు 1 రాస్తే 1 అవుతుంది, 2 రాస్తే 1/2 అవుతుంది, 3 రాస్తే 1/3 అవుతుంది,
4 రాస్తే 1/4 అవుతుంది. సో 1 అంటే ఇక్కడ 1 కంటే 1/2 చిన్నది, 1/2 కంటే 1/3 చిన్నది, 1/3 కంటే 1/4 చిన్నది. అవునా? అంటే ఇక్కడ వాల్యూస్ ఏమవుతున్నాయి? తగ్గుతూ వస్తున్నాయి. సో దీన్ని మనం ఏమంటాం? డిక్రీజింగ్ సీక్వెన్స్ అంటాం. జనరల్గా దీన్ని ఏమని రాస్తాం? S1 > Sn. చెక్ చేయండి. n బదులు 2 రాయండి. S1 > S2 సరిపోయింది లేదా? S1 > S2, S2 > S3, S3 > S4, S1 > S3, S1 > S4 ఇవన్నీ సరిపోయింది లేదా? therefore ఇక్కడ 1 అనేది హైయెస్ట్ వాల్యూ. అవునామా? కాబట్టి బౌండెడ్ అబౌవ్. దీనికి లీస్ట్ వాల్యూ మనకు లేదు, వాల్యూస్ తగ్గుతూ వస్తున్నాయి. లీస్ట్ వాల్యూ మనకు తెలియదు, కానీ హైయెస్ట్ వాల్యూ ఎంత? 1 దాటలేదు కదా వాల్యూ, కాబట్టి బౌండెడ్ అబౌవ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ హైయెస్ట్ వాల్యూ ఉంది కాబట్టి. therefore ఏమని రాయొచ్చు? therefore సీక్వెన్స్ Sn is bounded above. బౌండెడ్ అబౌవ్ అంటే డిక్రీజింగ్ సీక్వెన్స్ బౌండెడ్ అబౌవ్ అవుతుంది, ఇంక్రీజింగ్ సీక్వెన్స్ బౌండెడ్ బిలో అవుతుంది. therefore సీక్వెన్స్ Sn is bounded above. అంటే ఇక్కడ S1 ఏమంటాం? S1 ఈజ్ సుప్రీమం. S1 మనం ఏమంటామా? సుప్రీమం అంటాం. రాస్తాం. రాశారమ్మా? నెక్స్ట్ ఇంపార్టెంట్. సో ఇక్కడ సమ్స్ ఉంటాయి మళ్ళీ. అంటే మీరు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే Sn < Sn+1 వచ్చింది అనుకోండి. Sn < Sn+1 అంటే ఇంక్రీజింగ్ సీక్వెన్స్, వాల్యూస్ పెరుగుతూ ఉంటాయి, ఇంక్రీజింగ్ సీక్వెన్స్. అలాగా Sn > Sn+1 వస్తే దాని ఏమంటాం? డిక్రీజింగ్ సీక్వెన్స్, వాల్యూస్ డిక్రీజ్ అవుతుంటాయి. అర్థమైందా? అంటే ఇక్కడ Sn < Sn+1 అంటే అర్థం ఏంటి? దీని అర్థం ఈ Sn+1 ఇటే తీసుకొచ్చింది. Sn - Sn+1 < 0 అని అర్థం. ఈ Sn+1 ఇటే వచ్చేస్తే అప్పుడు 0 మిగులుతుంది. సో Sn - Sn+1 < 0 అయితే ఇంక్రీజింగ్ సీక్వెన్స్. అదే Sn - Sn+1 < 0 అయితే ఏమవుతుంది? డిక్రీజింగ్ సీక్వెన్స్. అంటే మనం ఇచ్చిన సీక్వెన్స్ డిక్రీజింగ్ ఇంక్రీజింగ్ అని చెప్పాలంటే Sn - Sn+1 కట్టినప్పుడు <0 వస్తే ఇంక్రీజింగ్, <0 వస్తే డిక్రీజింగ్. ఇది ఇలా రాసుకోండి నోట్ పాయింట్ కింద. నోట్, ఇది ఇంక్రీజింగ్ సీక్వెన్స్, ఇది డిక్రీజింగ్ సీక్వెన్స్. అంటే Sn Sn+1 మనం మైనస్ డిఫరెన్స్ మైండ్ చేసినప్పుడు <0 వస్తే ఇంక్రీజింగ్ సీక్వెన్స్, <0 వస్తే డిక్రీజింగ్ సీక్వెన్స్.
సో సమరాయండి రాయిస్తుంది దీని మీద ఎగ్జాంపుల్. ఇది ఎగ్జాంపుల్ కంటిన్యూషన్ రాయండి. ఎగ్జాంపుల్, prove that the sequence Sn is equals to 3n minus 1 by n plus 2 is increasing and bounded above. ఇంక్రీజింగ్ అని ప్రూవ్ చేయాలి, బౌండెడ్ అబవ్ అని ప్రూవ్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అని ముందు ప్రూవ్ చేద్దాము. సో ఇంక్రీజింగ్ కానీ డిక్రీజింగ్ కానీ ఎలా ఫైండ్ చేస్తామంటే, ఫస్ట్ గివెన్ గుర్తించి తీసుకుందాం. గివెన్ Sn is equals to ఏమి ఇచ్చారమ్మా, 3n minus 1 by n plus 2 ఇచ్చారు. ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ చెప్పాలంటే మనం ఏం కట్టాలంటే ఇక్కడ Sn plus 1 ఫైండ్ చేద్దాం. అంటే n బదులు n plus 1 రాయాలి. అప్పుడు ఏమొస్తుందమ్మా, 3 into n plus 1 minus 1 by n plus 1 plus 2. అలా మనం ఏం చేస్తామంటే n బదులు n plus 1 రీప్లేస్ చేయాలి. అప్పుడు ఏమొస్తుంది, 3 into n 3n plus 3 minus 1 by n plus 1 plus 2 3. సో అప్పుడు Sn plus 1 ఏమొచ్చింది, Sn plus 1 ఈక్వల్ ఏమొస్తుందమ్మా, 3n plus 2 by n plus 3. అలా మనం Sn Sn plus 1 తీసుకోవాలి. రెండు డిఫరెన్స్ చేయాలి. Sn minus Sn plus 1 చేయాలి. Sn minus Sn plus 1. Sn ఎంతమ్మా, 3n minus 1 by n plus 2 తర్వాత మైనస్ Sn plus 1 ఎంత, 3n plus 2 by n plus 3. అర్థమైందమ్మా, Sn minus Sn plus 1 చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు LCM ఫైండ్ చేస్తే n plus 2 into n plus 3 క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాము. చేస్తే ఏమొస్తుంది, 3n into n 3n square plus 3n into 3 plus 9 minus 1 into n minus 10 minus 1 into 3 minus 3 మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ 3n into n minus 3n square. డైరెక్ట్ స్టెప్ రాద్దామా, డైరెక్ట్ స్టెప్ వద్దు, ఇంకో స్టెప్ రాద్దాం ఇక్కడ. సో ఇక్కడ n plus 2 into n plus 3 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3n minus 1 into n plus 3 minus n plus 2 into 3n plus 2 అంతే కదమ్మా. సో ఇక్కడ 3n into n 3n square minus 9n plus 9n minus n minus 3 minus n into 3n minus 3n square minus n into 2 minus 2n minus 2 into 3 minus 6n minus 4 by n plus 2 into n plus 3. సో ఇక్కడ ఏం క్యాన్సిల్ అవుతాయి, 3n square క్యాన్సిల్ అయిపోతాయా. తర్వాత 9n ప్లస్ 9n ఈ n మైనస్ 2n మైనస్ 6n 9n. సో n కూడా అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. ఏం మిగులుతున్నామో రాగకి -3 -4 -7 ఇదేనమ్మా. -3 -4 అంటే -7 by n plus 2 into n plus 3 మిగిలింది. సో ఏమొస్తుందమ్మా, -7 by n plus 2 into n plus 3. మైనస్ వచ్చింది కాబట్టి వాల్యూ ఏంటి, ఆల్వేస్ రిలేటివ్ లెస్ దెన్ 0 ఫర్ ఆల్ n belongs to z ప్లస్. మీరు n వాల్యూ ఏది తీసుకున్నా సరే ఏమొస్తుంది, 0 కంటే తక్కువ వచ్చింది. అంటే ఇక్కడ Sn మైనస్ Sn plus 1 వాల్యూ లెస్ దెన్ 0 వచ్చింది. అర్థమైందా, అక్కడ రాసుకోండి.
సో ఇక్కడ అర్థమైందా? ఎస్ఎన్ ఎస్ఎన్ ప్లస్ 1 రెండు డిఫరెన్స్ చేసాము, మనకి మైనస్లో వచ్చిన ఆన్సర్. అంటే దీని అర్థం ఏంటి? therefore ఎస్ఎన్ మైనస్ ఎస్ఎన్ ప్లస్ 1 లెస్ దెన్ 0 వచ్చింది. దీని నుంచి ఎస్ఎన్ వాల్యూ ఏమవుతుంది? ఆ మైనస్ అంటే ప్లస్ అవుతుంది. లెస్ దెన్ ఎస్ఎన్ ప్లస్ 1 ఫర్ ఆల్ ఎన్ బిలాంగ్స్ టు జెడ్ ప్లస్. ఇలా వచ్చింది ఏంటి అర్థం ఏంటి? ఎస్ఎన్ లెస్ దెన్ ఎస్ఎన్ ప్లస్ 1 వచ్చిందంటే ఇంక్రీజింగ్ సీక్వెన్స్. therefore సీక్వెన్స్ ఎస్ఎన్ ఈజ్ ఇంక్రీజింగ్. అలా మనం ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అని ప్రూవ్ చేయాలి. ఆల్రెడీ ఇప్పుడు మనం నోట్ పాయింట్లు చెప్పాం కదా, ఎస్ఎన్ లెస్ దెన్ ఎస్ఎన్ ప్లస్ 1 వస్తే ఇంక్రీజింగ్ సీక్వెన్స్, ఎస్ఎన్ గ్రేటర్ దెన్ ఎస్ఎన్ ప్లస్ 1 వస్తే డిక్రీజింగ్ సీక్వెన్స్. అది రాస్తాను, అదే ఇంక్రీజింగ్ సీక్వెన్స్. అర్థమైందమ్మా ఏమైనా? నెక్స్ట్ ఏం చూసారు? బౌండరీ అబౌవ్ చూసారు. సో అర్థమైందా? ఇంక్రీజింగ్ సీక్వెన్స్ ఎలా ఫైండ్ చేయాలో? ఎస్ఎన్ ప్లస్ 1 రెండు డిఫరెన్స్ తీసుకోవాలి. ఆ డిఫరెన్స్ కనుక లెస్ దెన్ 0 వస్తే ఇంక్రీజింగ్, గ్రేటర్ దెన్ 0 వస్తే డిక్రీజింగ్ సీక్వెన్స్. ఇప్పుడు బౌండరీ అబౌవ్ అని ప్రూవ్ చేయాలి. సో ఎస్ఎన్ ఈక్వల్ టు ఏమి ఇచ్చారమ్మా? ఎస్ఎన్ ఈక్వల్ టు 3n మైనస్ 1/n ప్లస్ 2 ఇచ్చారు. ఓకేనమ్మా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే జాగ్రత్తగా వినండి. సో ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు, దీన్ని ఏమని రాద్దామంటే n ప్లేస్లో n ప్లస్ 2 రాదు. ఇక్కడ ఎంత ఉంటే అంత రాసేయాలి. ఇక్కడ ఎంత ఉంది? n ప్లస్ 2 ఉంది. n బదులు n ప్లస్ 2 రాయాలి. మరి ఇక్కడ వాల్యూ మారకూడదు కాబట్టి ఇక్కడ -1 ఉంది కదా, 3 రెళ్ళు ఎంత? 6, అంటే ఇక్కడ 7 రాయాలి బై n ప్లస్ 2 అలా రాసుకోండి. ఎందుకు ఇలా రాసాను చూడండి. మళ్ళీ ఈ రెండు చేయండి. 3 × n 3n ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 3 × 2 6 -7. సో 3n ప్లస్ 6 -7 -1 వచ్చింది కదా న్యూమరేటర్. అలా న్యూమరేటర్ రావడం కోసం ఇక్కడ -7 రాసుకోవాలి. అలాగే మనం ఏం చేయాలంటే బౌండరీ అబవ్ అని కానీ బిలో అని కానీ ప్రూవ్ చేయమన్నప్పుడు డినామినేటర్ ఎంతైతే ఉందో పైన n ప్లేస్లో అది రీప్లేస్ చేసుకోండి. అర్థమైందమ్మా? అది రీప్లేస్ చేసుకుని వాల్యూ మారకుండా మిగతా వాటిని మనం అడ్జస్ట్ చేయాలి. ఇక్కడ 7 ఎందుకు రాసాము అంటే న్యూమరేటర్ 3n మైనస్ 1 ఉంది, అంటే ఇక్కడ 3 × n ప్లస్ 2 ఉంది కదా ఆల్రెడీ, కాబట్టి -7 అని రాస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఏమని రాయొచ్చు అంటే ఇప్పుడు డివైడ్ చేసేద్దాము. 3 × n ప్లస్ 2/n ప్లస్ 2 -7/n ప్లస్ 2. అర్థమైందా? n ప్లస్ 2 క్యాన్సిల్ అయిపోయి ఏమొచ్చింది? 3 - 7/n ప్లస్ 2 వచ్చింది. అంటే మనం ఏం చేస్తున్నాం? 3లోంచి సమ్ వాల్యూ తీసేస్తున్నాం అంతే కదా. 3 మైనస్ అంటే అర్థం ఏంటి? 3లోంచి సమ్ వాల్యూ తీసేస్తున్నాం అంటే ఈ వాల్యూ ఏమవుతుంది? ఆల్వేస్ లెస్ దెన్ 3 కంటే తక్కువ ఉంటుంది. ఎందుకంటే 3లోంచి తీసేస్తున్నాం కాబట్టి 3 కంటే తక్కువ ఉంటుంది. ఈ వాల్యూ ఆల్వేస్ పాజిటివ్. సిన్స్ 7/n ప్లస్ 2 ఆల్వేస్ పాజిటివ్ ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు z ప్లస్. మీరు n వాల్యూ ఏం తీసుకున్నా సరే 7/n ప్లస్ 2 పాజిటివ్ వాల్యూ. 3లోంచి ఒక పాజిటివ్ వాల్యూ తీసేస్తే ఆ వాల్యూ 3 కంటే తక్కువే ఉంటుంది. అర్థమైంది? ఇక్కడ ఏమని రాయాలంటే 7/n ప్లస్ 2 సిన్స్ 7/n ప్లస్ 2 గ్రేటర్ దెన్ 0 ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు z ప్లస్. అంటే ఈ వాల్యూ ఎప్పుడు కూడా పాజిటివ్ వాల్యూ. 3లోంచి ఒక పాజిటివ్ వాల్యూ మీరు ఏ వాల్యూ తీసేసినా ఓ పాజిటివ్ వాల్యూ లెస్ దెన్ 3 వస్తుంది. అర్థమైందా? సో 3 మైనస్ సంథింగ్ అని చేస్తున్నాం. అంటే ఎస్ఎన్ ఎలా వచ్చిందా? 3లోంచి సమ్ వాల్యూ తీసేస్తే 3 వచ్చింది అంతే కదా. ఎస్ఎన్ అంటే లెస్ దెన్ 3 అంటే ఈ వాల్యూ 3 కంటే తక్కువ ఉంటుంది. రేపు ఆన్సర్ ఏమవుతుంది? ఎస్ఎన్ లెస్ దెన్ 3 వచ్చింది. అంటే దీని అర్థం ఏంటి? ఎస్ఎన్ వాల్యూ హైయెస్ట్ వాల్యూ 3 దాటి వెళ్ళట్లేదు కాబట్టి బౌండెడ్ అబౌవ్. therefore సీక్వెన్స్ ఎస్ఎన్ ఈజ్ బౌండెడ్ అబౌవ్. అంటే మనం ఎంత వాల్యూని 3 వరకు వెళ్తుందా? 3 దాటి వెళ్ళదు. అంటే హైయెస్ట్ వాల్యూ 3, లీస్ట్ వాల్యూ మనం చెప్పలేం కాబట్టి బౌండెడ్ అబౌవ్ రాసుకో. therefore సీక్వెన్స్ ఎస్ఎన్ ఈజ్ ఇంక్రీజింగ్ అండ్ బౌండెడ్ అబౌవ్.
అర్థమైందమ్మా ఏమన్నా? నెక్స్ట్ ప్రాబ్లం. And prove that, next example, prove that the sequence Sn is equals to 3n plus 4 by 2n plus 1 is decreasing and bounded below. Decreasing and bounded below అని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ డిక్రీజింగ్ అని ప్రూవ్ చేద్దాం. ఇంక్రీజింగ్ అని ప్రూవ్ చేయడానికైనా డిక్రీజింగ్ అని ప్రూవ్ చేయడానికైనా ఒకటే ఫార్ములా. ఫస్ట్ గివెన్ సీక్వెన్స్ తీసుకోవాలి. గివెన్ Sn ఈక్వల్ టు ఏమి ఇచ్చారమ్మా? 3n plus 4 by 2n plus 1 ఇచ్చారు, అవునమ్మా? నెక్స్ట్ Sn plus 1 ఫైండ్ చేయాలి. అంటే n బదులు n plus 1 రీప్లేస్ చేయాలి. అప్పుడు ఏమొస్తుంది? 3 into n plus 1 plus 4 by 2 into n plus 1 plus 1. అప్పుడు Sn plus 1 ఏమొస్తుందమ్మా? 3 into n, 3n plus 3 plus 4 by 2n plus 2 plus 1. అప్పుడు Sn plus 1 is equals to 3n plus 7 by 2n plus 3 అలా మనం ముందు Sn plus 1 ఫైండ్ చేయాలి. నెక్స్ట్ ఏం ఫైండ్ చేయాలి? రెండింటి డిఫరెన్స్ తీసుకోవాలి. Sn మైనస్ Sn plus 1 ఫైండ్ చేయాలి. ఫైండ్ చేస్తే Sn ఎంతమ్మా? Sn ఎంత? 3n plus 4 by 2n plus 1, అవునా? మైనస్ Sn plus 1 3n plus 7 by 2n plus 3, అంతే కదా? ఇప్పుడు మనం LCM ఫైండ్ చేస్తే ఏమొస్తుంది? LCM 2n plus 1 into 2n plus 3. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాము. ఏమొస్తుంది? 3n plus 4 into 2n plus 3 minus 2n plus 1 into 3n plus 7. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో 3n into 2n 6n square plus 3n into 3 plus 9n plus 4 into 2 8n plus 12 minus 6n square minus 14n minus 3n minus 7 by డినామినేటర్ రాస్తాం 2n into 2n plus 3. జస్ట్ మనం మల్టిప్లికేషన్ చేసాం అంతే. సో ఇక్కడ ఏం క్యాన్సిల్ అవుతాయి? 6n square క్యాన్సిల్ అయిపోతాయి. n చూడండి, ప్లస్ n 9 8 17n 14 3 17n. సో మైనస్ 17 ప్లస్ 17n క్యాన్సిల్. కాన్స్టెంట్స్ 12 minus 7 ఎంతమా? 5. సో 5 by 2n plus 1 into 2n plus 3. అంటే ఇక్కడ పాజిటివ్ వచ్చింది వాల్యూ, నెగిటివ్ రాలేదు. సో గ్రేటర్ దెన్ 0 ఫర్ ఆల్ n belongs to z ప్లస్. అంటే మీరు n బదులు ఎనీ వాల్యూ, ఏ పాజిటివ్ వాల్యూ తీసుకున్నా ఆల్వేస్ పాజిటివ్. అంటే Sn మైనస్ Sn plus 1 వాల్యూ పాజిటివ్ వచ్చింది కాబట్టి డిక్రీజింగ్ సీక్వెన్స్ అవుతుంది. అలా రాస్తాం. రాసారా? therefore ఏమవుతుంది? therefore Sn మైనస్ Sn plus 1 గ్రేటర్ దెన్ 0 వచ్చింది. దీని అర్థం ఏంటి? Sn గ్రేటర్ దెన్ Sn plus 1 ఫర్ ఆల్ n belongs to z ప్లస్. ఇలా వస్తే అర్థం ఏంటి? therefore సీక్వెన్స్ Sn is decreasing సీక్వెన్స్. కన్ఫ్యూజ్ అవ్వకూడదు.
ఇలా చేయాలి. సో డిక్రీజింగ్ వచ్చిందా లేదా అండ్ బౌండెడ్ బిలో అని ప్రూవ్ చేయాలి. అర్థం రాసుకోండి. ఇప్పుడు బౌండెడ్ బిలో అని ప్రూవ్ చేయాలి. సో చూడండి బౌండెడ్ బిలోకి ఏం చేయమని చెప్పాను. సో ఎస్ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 3n + 4/2n + 1. ఇక్కడ n బదులు 2n + 1 రాయండి. 3 × 2n + 1 రాయండి. ఇక్కడ చూడండి మల్టిప్లై చేసినప్పుడు 3 × 2n 6n వచ్చేస్తాం. ఇక్కడ 3n రావాలి కాబట్టి /2 రాదు. అలా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. /2 రాస్తే 3/2 × 2n 2 క్యాన్సిల్ 3n సరిపోయింది. కానీ ఇక్కడ 4 రావాలి కదా. 3/2 × 1 3/2 ఇక్కడ 4. సో డిఫరెన్స్ ఎంత ఉంది. 4లోంచి 3/2 తీసింది. అర్థమవుతుందా. సో ఎంత 2 × 4 5 8 - 3 5/2 అంటే ఇక్కడ మనం +5/2 రాయాలి. అలా రాస్తే మనకి వాల్యూ మారదు. /2n + 1 అలా మనం ఏం చేయాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ n బదులు 2n + 1 రాయాలి. కానీ ఇక్కడ 3 × 2 6n వచ్చేసాం కదా కాబట్టి /2 రాదు. అప్పుడు 2 క్యాన్సిల్ అయితే 3n సరిపోయింది. మరి 3/2 × 1 3/2 కానీ ఇక్కడ 4 ఉంది కాబట్టి 4 నుంచి 3/2 తీస్తే ఎంత 5/2. సో మొత్తం ఇది సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది చూడండి. 3/2 × 2n 3/2 × 2n ప్లస్ 3/2 × 1 3/2 ప్లస్ 5/2 2 క్యాన్సిల్ 3n ప్లస్ 3/2 ప్లస్ 5/2 LCM 2 3 + 4 5 8/2 అంటే ఎంత వచ్చింది 3n + 4 మళ్ళీ మామూలుగా వస్తుంది కదా. అలా డినామినేటర్ మళ్ళీ మామూలుగా వచ్చారు. వాల్యూ మార్చుకోవడం ఉందంటే అలా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. సో దట్ ఈక్వల్ టు ఇప్పుడు విడగొట్టేద్దాం. 3/2 × 2n + 1/2n + 1 2n + 1 2n + 1 క్యాన్సిల్ అయిపోయి 3/2 మిగులుతుంది ప్లస్ 5/2 × 2n + 1 5/2 × 2n + 1. సో చూడండి 3/2కి సమ్ వాల్యూ యాడ్ చేస్తున్నాం. 3/2కి సమ్ వాల్యూ యాడ్ చేస్తే మనకు అప్పుడు ది వాల్యూ ఆల్వేస్ గ్రేటర్ దెన్ 3/2 అంతే కదా. 3/2కి ఒక వాల్యూ యాడ్ చేస్తున్నాం అంటే 3/2 కంటే పెద్ద వాల్యూస్ వస్తాయి. దీనికి SNకి అంటే SN గ్రేటర్ దెన్ 3/2. సో SN వాల్యూ 3/2 కంటే ఎక్కువ అంటే 3/2 కంటే తక్కువ వాల్యూస్ ఇంకా ఉండవు. 3/2 దాటే ఉంటాను వాల్యూస్. ఎందుకంటే ఇక్కడ n వాల్యూ ఇక్కడ ఏది రాసినా 3/2కి యాడ్ అవుతాయి కాబట్టి గ్రేటర్ దెన్ 3/2 SN వాల్యూ గ్రేటర్ దెన్ ఉంది. ఇది అర్థం ఏంటి. దీనికి లీస్ట్ వాల్యూ ఉంది కానీ హైయెస్ట్ వాల్యూ మనకు తెలియదు కాబట్టి దేర్ఫోర్ సీక్వెన్స్ SN ఈజ్ బౌండెడ్ above బౌండెడ్ బిలో బౌండెడ్ బిలో అంటే ఇక్కడ లీస్ట్ వాల్యూ ఉంది 3/2 కంటే ఇవతల ఉన్న వాల్యూస్ కానీ హైయెస్ట్ వాల్యూ n వాల్యూ మీరు ఏది తీసుకున్నా 3/2 కంటే వాల్యూస్ పెరుగుతుంటాయి కానీ తగ్గవు కాబట్టి బౌండెడ్ బిలో. అర్థమైందా.
నెక్స్ట్ మీరు అన్ని చేయండి హోంవర్క్. ఎగ్జాంపుల్ ప్రూవ్ దట్ ది సీక్వెన్స్ 2n minus 7 by 3n plus 2 is increasing and process increasing and bounded. ఇది హోంవర్క్. నెక్స్ట్ నోట్ రాయండి. నోట్ ఇవి చేయండి, వస్తుంది. నెక్స్ట్ నోట్ an increasing sequence and bounded above is convergent. అలాగే a decreasing sequence and bounded below is divergent, is convergent, sorry, convergent. వీడి ప్రూఫ్లు కూడా ఉన్నాయి. ఇంపార్టెంట్ థియరం కూడా చెప్తాను, దాంట్లో రెండు కవర్ అయిపోతాయి. ఓకేనమ్మా, రాసుకోండి. అంటే దీని అర్థం ఏంటంటే ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అవుతూ బౌండెడ్ అబవ్ అయితే కన్వర్జెంట్ అవుతుంది అని అర్థం. డిక్రీజింగ్ సీక్వెన్స్ అవుతూ బౌండెడ్ బిలో అయితే కన్వర్జెంట్ అవుతుంది. అర్థమైందా? ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అవుతూ బౌండెడ్ అబవ్ అయి ఉండాలి, డిక్రీజింగ్ సీక్వెన్స్ అవుతూ బౌండెడ్ బిలో అయి ఉండాలి. అప్పుడు ఆ సీక్వెన్స్ని మనం కన్వర్జెంట్ సీక్వెన్స్ అంటాం. ఇప్పటిదాకా మనం కన్వర్జెంట్ సీక్వెన్స్ అంటే లిమిట్ ఉండాలని చెప్పాం. లిమిట్ ఉంటే కన్వర్జెంట్ అయింది అని చేసాం కదా. ఇది కన్వర్జెంట్ యొక్క రెండోది, ఇది డెఫినేషను. ఇవి తెలుసుకోవాలి. ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అవుతూ బౌండెడ్ అబవ్ అయితే ఏమవుతాం? కన్వర్జెంట్ అంటాం. డిక్రీజింగ్ సీక్వెన్స్ అవుతూ బౌండెడ్ బిలో ఉంటే అని కన్వర్జెంట్ అంటాం. అర్థమైందా? బౌండరీ అబవ్ అవ్వాలంటే ఏమవ్వాలి? ఎస్ఎన్. బౌండరీ అబవ్ అవ్వాలంటే లెస్ దెన్ ఎస్ఎన్ గ్రేటర్ దెన్ సమ్ నెంబర్ అయి ఉండాలి. సమ్ నెంబర్, ఏదో సమ్ నెంబర్ ఎస్ఎన్ గ్రేటర్ దెన్ సమ్ నెంబర్ అయి ఉండాలి. అప్పుడు బౌండరీ అబవ్ అవుతుంది. బౌండరీ బిలో అవ్వాలంటే ఎస్ఎన్ లెస్ దెన్ సమ్ నెంబర్ అయి ఉండాలి. అంతేనా? రాసుకోండి. Sn less than some number x అలా ఉంటే బౌండెడ్ అబవ్
అంటే ఎస్ఎన్ వాల్యూ ఎక్స్ కంటే తక్కువ, అంటే ఎక్స్ దాటి ఇంక ఎస్ఎన్ వాల్యూస్ ఉండవు. అలా ఉంటే ఎస్ఎన్ బౌండెడ్ ఎబవ్ అంటాం. బౌండెడ్ బిలో అంటే ఎస్ఎన్ గ్రేటర్ దెన్ సమ్ నెంబర్ ఎక్స్. అంటే ఎస్ఎన్ వాల్యూ ఒక నెంబర్ కంటే ఎక్కువ ఉండాలి, అప్పుడు అది బౌండెడ్ బిలో. అంటే లీస్ట్ వాల్యూ ఎక్సే, ఎక్స్ కంటే తక్కువ వాల్యూస్ ఉండకూడదు. ఇక్కడ హైయెస్ట్ వాల్యూ ఎక్సే, అప్పుడు బౌండెడ్ ఎబవ్ బౌండెడ్ బిలో. అప్పుడైందా? ఇంక్రీజింగ్ సీక్వెన్స్, డిక్రీజింగ్ సీక్వెన్స్. ఒక సీక్వెన్స్ కన్వర్జెన్స్ చెప్పాలి అంటే అది ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అండ్ బౌండెడ్ ఎబవ్ అయి ఉండాలి, లేదా డిక్రీజింగ్ సీక్వెన్స్ అండ్ బౌండెడ్ బిలో అయి ఉండాలి. అలా ఉంటే సీక్వెన్స్ని కన్వర్జెంట్ సీక్వెన్స్ అంటాం. రాసుకో. ఇది మీరు గుర్తుపెట్టేసుకోవాలి. ఎస్ఎన్ లెస్ దెన్ సమ్ నెంబర్ అంటే బౌండెడ్ అబవ్, ఎస్ఎన్ గ్రేటర్ దెన్ సమ్ నెంబర్ బౌండెడ్ బిలో. అంటే ఇక్కడ ఎస్ఎన్ వాల్యూ ఈ నెంబర్ కంటే తక్కువ, అంటే ఈ నెంబరే హైయెస్ట్ కాబట్టి అబవ్, ఈ నెంబరే లీస్ట్ కాబట్టి బిలో. అది అలా గుర్తుపెట్టుకోండి. సమ్ ఎలా ఇస్తారో రాయండి దీని మీద. ఇంపార్టెంట్ సమ్ ఇది, రాయండి. ఇఫ్ example, if Sn is equals to 1 by 1 into 2 plus 1 by 3 into 4 plus 1 by 2 into 3 plus 1 by 3 into 4 plus 1 plus 1 by n into n plus 1. Prove that sequence Sn convergent. సీక్వెన్స్ చేస్తే కన్వర్జెంట్ అని ప్రూవ్ చేయాలి. సో కన్వర్జెంట్ అవ్వాలి అంటే ఇప్పుడే చెప్పాను, ఇంక్రీజింగ్ అండ్ బౌండెడ్ అబవ్, డిక్రీజింగ్ ఆర్ బౌండెడ్ బిలో. ఫస్ట్ ఇది చూద్దాము. ఇచ్చింది తీసుకుందాం. గివెన్ ఏమి ఇచ్చారమ్మా? గివెన్ ఎస్ఎన్ ఇస్ ఈక్వల్స్ టు 1 by 1 into 2 plus 1 by 2 into 3 plus 1 by 3 into 4 plus 1 plus 1 by n into n plus 1. ఫస్ట్ మనం Sn plus 1 ఫైండ్ చేయాలి. Sn plus 1 అంటే ఇది ఇక్కడ వరకు ఇది n టర్మ్, అంటే ఇది n టర్మ్స్. ఇది n plus 1 అంటే n plus 1th టర్మ్. అంటే ఏమొస్తుందంటే 1 by 1 into 2 plus 1 by 2 into 3 plus 1 by 3 into 4 plus 1 plus 1 by n into n plus 1 plus n plus 1th టర్మ్. అంటే దీని నెక్స్ట్ టర్మ్ ఏమవుతుంది? n బై n plus 1 రాయండి. 1 by n బై n plus 1 రాస్తాయి, n plus 1 into n బై n plus 1 రాస్తాయి, n plus 1 plus 1 n plus 2. అర్థమైందా? ఇక్కడ చూడండి, n బదులు n plus 1 రాయండి. n plus 1 into n plus 1 plus 1 n plus 2. నెక్స్ట్ ఏం చేయాలంటే Sn మైనస్ Sn plus 1 చేయాలి. దీంట్లో నేను తీసేయాలి. Snలోంచి Sn plus 1 తీసేయండి. అప్పుడు ఏమొస్తుంది? రెండు సపరేట్ చేద్దాం. డిఫరెన్స్ చేస్తే 1 by 1 into 2 1 by 1 into క్యాన్సిల్ అయిపోతాయి. మైనస్ గా చేస్తున్నాం, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, అలా ఈ రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. క్యాన్సిల్ అయిపోతే కేవలం మనకి ఏమవుతుంది? ఇక్కడ ఏముంటుంది? ఇక మైనస్ ఉంటుంది. ఇక్కడ అంటే ఇక్కడ మైనస్ కదా రాస్తున్నాం, అంటే ఇది ఎక్స్ట్రా టర్మ్ ఇది. కాబట్టి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అంటే ఏమొస్తుంది? -1 by n plus 1 into n plus 2. అంటే ఇక్కడ ఏమొస్తుంది? నెగిటివ్ వచ్చింది, అంటే లెస్ దెన్ 0 ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు z ప్లస్. మీరు n బదులు ఏ పాజిటివ్ వాల్యూ తీసుకున్నా నెగిటివ్ వాల్యూనే వస్తుంది. మైనస్ ఉంది కదా, అంటే Sn మైనస్ Sn plus 1 లెస్ దెన్ 0 వచ్చింది. అంటే దీని అర్థం Sn మైనస్ Sn plus 1 లెస్ దెన్ 0. అంటే Sn వాల్యూ ఏమొస్తుంది? లెస్ దెన్ Sn plus 1. Sn వాల్యూ Sn plus 1 అంటే తప్పు కాబట్టి ఏమని రాయొచ్చు? therefore sequence Sn is increasing sequence. సో ఇంక్రీజింగ్ వచ్చింది. సో కన్వర్జెంట్ అవ్వాలంటే ఇంక్రీజింగ్ వస్తే బౌండరీ అబవ్ రావాలి. అక్కడ దాకా రాసుకో. ఇలా వచ్చింది అంటే ఇంక్రీజింగ్ అని అర్థం.
ఇంక్రీజింగ్ సీక్వెన్స్. ఇక్కడ ఇది ఎందుకు వచ్చిన అర్థమైందా? మైనస్ చేసాం, ఈ రెండు క్యాన్సిల్, ఈ రెండు క్యాన్సిల్, ఈ రెండు క్యాన్సిల్. 1/n × n+1 క్యాన్సిల్ అయిపోయి ఇది ఒక్కటే మిగులుతుంది. ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ రాయాలి. సో -1 వచ్చింది కాబట్టి ఆల్వేస్ నెగిటివ్ ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు Z+. కాబట్టి <0 వచ్చింది. కాబట్టి Sn < Sn+1 ఇంక్రీజింగ్. నెక్స్ట్ బౌండెడ్ అబవ్ అని చూసారు. ఇంక్రీజింగ్ వస్తే బౌండెడ్ అబవ్ రావాలి, అప్పుడు కన్వర్జెంట్ అవుతుంది. అంటే Sn తీసుకున్నాను. Sn = 1/1 × 2 + 1/2 × 3 + 1/3 × 4 + 1 + 1/n × n+1. ఇప్పుడు ఇది సింప్లిఫై చేద్దాము. ఆల్రెడీ మనం రాసాం 1/1 × 2 ఏమని రాయొచ్చు చెప్పాను? 1 - 1/2 అని రాయొచ్చు. ప్లస్ 1/2 × 3ని 1/2 - 1/3 ఆల్రెడీ చెప్పాను కదండి. 1/3 × 4ని 1/3 - 1/4 ప్లస్ 1 ప్లస్ 1/n - 1/n+1 అని రాయొచ్చు. సో ఏం క్యాన్సిల్ అవుతాయి? 1/2 1/2 క్యాన్సిల్, 1/3 1/3, 1/4 1/4, 1/n వరకు క్యాన్సిల్ అయిపోయి ఏమి మిగులుతుంది? 1 - 1/n+1. చూడండి, 1 లోంచి తీసేస్తున్నాం సమ్ వాల్యూ, 1లోంచి సమ్ వాల్యూ తీసేస్తున్నాం కాబట్టి ఈ వాల్యూ ఆల్వేస్ 1 కంటే తక్కువ, <1. అర్థమైందమ్మా? సిన్స్ ఎందుకు రావచ్చుందంటే 1/n+1 వాల్యూ ఆల్వేస్ పాజిటివ్ ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు Z+. అంటే మీరు n బదులు ఏ వాల్యూ రాసినా ఇక్కడ పాజిటివ్ వాల్యూ వస్తుంది. ఒక 1లోంచి సమ్ వాల్యూ పాజిటివ్ వాల్యూ తీసేస్తే 1 కంటే తక్కువే, కాబట్టి Sn < 1 వచ్చింది. Therefore Sn < 1 ఇలా వచ్చింది కాబట్టి దీని అర్థం ఏంటి? ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు Z+. Sn వాల్యూ 1 కంటే తక్కువ, Sn < x వస్తే ఏం చెప్పాను? Therefore సీక్వెన్స్ Sn is bounded above. Therefore ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అయింది, బౌండెడ్ అబవ్ వచ్చింది, కాబట్టి ఏం చెప్పచ్చు? కన్వర్జెంట్. అర్థమైందా? కన్క్లూజన్ చెప్పిన ఇక్కడ రాస్తాను. Therefore ఏం చెప్పచ్చమ్మా? Therefore conclusion sequence Sn is increasing and bounded above. ఇంక్రీజింగ్ అయింది, బౌండరీ అబవ్ అయింది. Therefore ఏం చెప్పచ్చు? సీక్వెన్స్ Sn is కన్వర్జెంట్ సీక్వెన్స్ వస్తుంది. అర్థమైందా? ఇది అర్థమైంది. క్లాసు నెక్స్ట్ క్లాసు కంటిన్యూ చేద్దాం. ఇక్కడ దాకా మీరు బాగా చదువుకోండి. డెఫినేషన్ చెప్పిన వాళ్ళు చాలా ఇంపార్టెంట్. మోనోటోన్ సీక్వెన్స్ అంటే ఎయిదర్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్. ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అయినా డిక్రీజింగ్ సీక్వెన్స్ అయినా సీక్వెన్స్ని మోనోటోన్ సీక్వెన్స్ అంటాము. అర్థమైందమ్మా? సో నెక్స్ట్ మనం ఏం నేర్చుకున్నాం? ఇంక్రీజింగ్ అండ్ బౌండెడ్ అబవ్, డిక్రీజింగ్ అండ్ బౌండెడ్ బిలో, ఇలా ఉంటే కన్వర్జెంట్ అంటాం. అర్థమైందా? సో బౌండెడ్ అబవ్ అంటే Sn < x వస్తే బౌండెడ్ అబవ్, Sn < x వస్తే బౌండెడ్ బిలో. అర్థమైందా? ఓకేనమ్మా? థ్యాంక్ యూ.